ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము ఆశ్చర్యమును కలిగించు పశ్చాత్తాపము. నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 40-41 వచనములు. మత్తయి మరియు మార్కు వ్రాసిన సువార్తల యొక్క వివరణలలో సిలువ వేయబడిన ఇద్దరు దొంగలను ప్రారంభమునందు యేసును దూషించినట్లు చెప్పబడినది. పశ్చాత్తాపపడిన ఆ దొంగ హృదయమునందు ఏ కార్యము అటువంటి గుర్తింపదగిన మార్పును తెచ్చెనో మనకు సరిగ్గా తెలియను. బహుశా వారును జనులను ఆయనను దూషించుచుండగా రక్షకుని యొక్క ముఖమునందు కనబడిన జాలి, క్షమాపణ మరియు కనికరమే ఆ మార్పును కలుగజేసి ఉండవచ్చును. ఒకవేళ రక్షకుడు తన హృదయాంతరంగము నుండి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని బిగ్గరగా పలికినప్పుడు కాబోలు. ఏమి జరిగినను చెప్పుకొనదగిన విషయమేమనగా ఆ దొంగ హృదయములో సంపూర్ణ మార్పు కలిగెను. ఆ దొంగ యథార్థముగా పశ్చాత్తాపపడి అతని యొక్క పాపపు స్థితిని ఒప్పుకొనెను. అంతేగాక దేవునికి భయపడుటలేదని తన తోటి దొంగను గద్దించెను మరియు తనకివ్వబడిన శిక్ష న్యాయమైనదేనని ఒప్పుకొనెను. ఆ తరువాత ఆశ్చర్యకరముగా క్రీస్తు యొక్క పాపరహితమైన జీవితమును గురించి తనకు తెలిసిన దానిని బయలుపరచెను. అంతేగాక నిత్య జీవమును గూర్చియు రానయ్యున్న దేవుని రాజ్యమును గూర్చియు తనకు గల నమ్మకమును తెలియజేసెను. దేవుడు అటువంటి అద్భుతమైన కార్యము అతనిలో చేయగలుగుటకై కొన్ని క్షణములలోనే దొంగ అతని యొక్క హృదయమును అంతగా తగ్గించుకొనెను. తమ జీవిత కాలమంతయు యేసును తెలుసుకొనుచూ ఉన్నప్పటికీ అనేకులు అట్టి హృదయపు స్థితికి రాలేకయున్నారు. యథార్థముగా మన పాపములను ఒప్పుకొనుట యొక్క ఫలితార్థమే మరియు రక్షించుటకు యేసుకు శక్తి గలదని గుర్తించగలుగుటయే రక్షణ. దేవుని యందలి భయముతో, నిజమైన పశ్చాత్తాపములతో తమ పాపములను యథార్థముగా లోతైన ఒప్పుకోలు చేసిన వారు ఆ దినముననే పరదైసును తమ ప్రాణములలో అనుభవించుదురు. ప్రియమైన చదువరి, నీ యొక్క హృదయములో పాపములన్నిటి నిమిత్తమై పశ్చాత్తాపపడి పరదైసు నీలో నెలకొనున్నంత వరకు మారు మనసు పొందుదువు కాక. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.